Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 91 points down 57,806 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 20 పాయింట్స్ డౌన్ 17,214 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ డౌన్ 35,045 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయినా ఓవరాల్గా ఇవాళ మార్కెట్స్ అంతా కూడా రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేశాయి. సో ఇలా రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడే మనకి ఎగ్జాక్ట్గా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మోస్ట్లీ వర్క్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ మీరు గమనిస్తే ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ టెస్ట్ చేసినట్లు 17,180 లెవెల్ దగ్గరగా ఆ 17,180 నుంచి నెక్స్ట్ 17,285 వరకు ర్యాలీ అయ్యి నియర్లీ 100 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయ్యి అగైన్ మార్కెట్ కరెక్ట్ అవుతూ తీసుకున్న సపోర్ట్ కూడా ఈ 17,180 మార్కే. కాబట్టి 17,180 మార్క్ అబోవ్ ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవుతుంటే పాజిటివ్గా చూస్తున్నా అని, బిలో సస్టైన్ అవుతుంటే ఇంట్రాడే పరంగా మనం నెగిటివ్గా తీసుకోవచ్చు అనేలా మెన్షన్ చేస్తూ 17,180 మార్క్ని మనం ఇంపార్టెంట్ సపోర్ట్గా ఇవాళ గమనించాం. సో ఫర్దర్గా నిఫ్టీ యొక్క ప్రైస్ యాక్టివిటీని ఎలా గమనించాలి? హైయర్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ రిలేటెడ్గా మీన్స్ నిఫ్టీ రిలేటెడ్గా డౌన్ ట్రెండే మనకు కనిపిస్తుంది, అప్ ట్రెండ్ కాదు డౌన్ ట్రెండే. బట్ ఇన్ లోయర్ టైం ఫ్రేమ్స్ ప్రజెంట్ ఇంకా మార్కెట్లో స్ట్రాంగ్ వీక్నెస్ అయితే కనిపించట్లేదు. కాబట్టి రీసెంట్గా ఉన్న ప్రతి ఒక్క రెసిస్టెన్స్ని మార్కెట్ క్రాస్ చేస్తూ లోయర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రెంగ్త్ని చూపిస్తుంది, హైయర్ టైం ఫ్రేమ్స్లో వీక్నెస్ని చూపిస్తుంది. కాబట్టి నియర్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మనం యాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 180 మార్క్ ఒకవేళ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా 120 అయితే గమనిస్తున్నాను, 17,120. బట్ అబౌవ్ 17,200 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది హైయర్ సైడ్ ఇంకా హైయర్ టార్గెట్ని 17,380 to 400. సో ఇది నిఫ్టీ రిలేటెడ్గా. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా నిన్నటి వీడియోలో మనం అనుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ నిన్న మనం అనుకుంది 34,380 అండ్ ఇవాళ మార్కెట్ టెస్ట్ చేసినలో 34,890 అండ్ రెసిస్టెన్స్ 35,350. నిన్నటి ట్రేడింగ్ సెషన్లోనూ 35,350 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అండ్ ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 35,378 నియర్ టు 35,350 అరౌండే మనకి ఇవాళ కూడా రిజెక్షన్ కనిపించి అక్కడి నుంచి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. ఓవరాల్గా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్నెస్ని మెయింటైన్ చేస్తూ నియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ డీప్ నెగిటివ్లో అవుతున్నా, గ్యాప్ డౌన్లో అవుతున్నా, గ్యాప్ అప్లో అవుతున్నా, అక్కడి నుంచి దగ్గరగా ఉన్న లెవెల్స్ని, ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్కెట్ ఓపెనింగ్కి ముందు మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి స్టెబిలైజ్ అయితే టాప్ సైడ్ 35,360 అండ్ అక్కడి నుంచి ర్యాలీ అవుతుంటే 35,650 జోన్ వరకు కూడా మార్కెట్లో ఇక్కడ ఫామ్ అయిన గ్యాప్ డౌన్లో ఉన్న లెవెల్ 35,650 అరౌండ్ వస్తుంది. అక్కడ వరకు టాప్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంది ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ దగ్గర. ఒకవేళ కొంచెం డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంటే 34,580 లెవెల్స్ వరకు కూడా మార్కెట్లో ఫాల్ ఉండడానికి, బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఫర్దర్ మార్కెట్ ఒక డేటాని గమనిస్తే November 15 తర్వాత నియర్ టు 1.5 month తర్వాత ఎఫ్ఐఎస్ బై సైడ్కి అయితే వచ్చారు. 200 odd crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎఫ్ఐఎస్ బై చేశారు. నెక్స్ట్ December 31st నుంచి కూడా ఈ 10 స్టాక్స్ దగ్గరగా మనకి ఎఫ్ఎన్ఓలోకి యాడ్ అవబోతున్నాయి. ఇందులో ఉన్న స్టాక్స్లో ఇవాళ కొంతవరకు పాజిటివ్ యాక్షన్, స్పెషల్లీ రైన్ ఇండస్ట్రీస్ ఇవాళ 11% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో ర్యాలీ అయింది. యూజువల్గా ఎఫ్ఎన్ఓలోకి రావడం పాజిటివ్గా, నెగిటివ్ అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న దాన్ని హెచ్ చేయొచ్చు కాబట్టి కానీ కొంత స్లైట్ పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ స్టాక్లో కూడా లిక్విడిటీ బెటర్గా అవుతుంది. నెక్స్ట్ ఈ 2021లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్న ఈ వేరియస్ సెక్టార్స్లో ఒక పర్టికులర్ సెక్టార్ నుంచి వాళ్ళు ఏ స్టాక్స్ని ఎక్కువగా పిక్ చేశారు, వాటాన్ని పెంచుకున్నారు ఆ సెక్టార్లో, ఆ కంపెనీస్ రిలేటెడ్గా అనే డేటా మీకు ఇవాళ మార్నింగ్ టెలిగ్రామ్లో 12:20 అరౌండ్ పోస్ట్ చేశాను. అండ్ దీంతో పాటు స్టాక్ మార్కెట్లో ట్యాక్స్ రిలేటెడ్గా వేరియస్ క్వశ్చన్స్ ఈ రీసెంట్ డేస్లో వస్తున్నాయి. వాటి రిలేటెడ్గా ఒక ఇమేజ్ మీకు చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది డేటా. దాంట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఇంట్రాడే ట్రేడింగ్ రిలేటెడ్గా ఒకవేళ మనకు గెయిన్ వస్తే ఏంటి, లాస్ వస్తే ఏంటి, ఒకవేళ గెయిన్ వస్తుంటే ఎంత పర్సెంట్ మనం ట్యాక్స్ పే చేయాలి, ఒక లాస్ వస్తుంటే అది ఎన్ని ఇయర్స్ పాటు మనం క్యారీ చేయొచ్చు, డివిడెండ్ అలాగే డెరివేటివ్స్ రిలేటెడ్గా మనకు వచ్చే ఇన్కమ్ని మనం ఎలా చూడాలి, ఇదంతా కూడా సింగిల్ ఇమేజ్లో ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ఒక స్టూడెంట్ కేవలం 15,000 సంపాదించాడు అనుకుందాం స్టాక్స్ ట్రేడింగ్ ద్వారా, ఏ ఇతర యాక్టివిటీ ద్వారా అయినా సరే తను పే చేయాలా ట్యాక్స్ అంటే చేయాల్సిన నీడ్ లేదు, బికాస్ అది అసలు నెట్ ట్యాక్సబుల్ ఇన్కమే కాదు కాబట్టి. అండ్ ఈవెన్ ఈ ఇమేజ్ తర్వాత కూడా మల్టిపుల్ సినారియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టెక్స్ట్ కూడా మీకు దాని కింద ఉంటుంది. సో మీకున్న క్వశ్చన్స్ మోస్ట్లీ ఈ టెక్స్ట్ ద్వారా క్లియర్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇది చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఫర్దర్గా మీకున్న డౌట్స్ని ఇంకొక వీడియో, కమింగ్ వీడియోస్లో ఏదో ఒక వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఇవాళ ఆటో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. పర్టికులర్లీ బజాజ్ ఆటో వాళ్ళు ఈవీ స్పేస్ రిలేటెడ్గా, ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ రిలేటెడ్గా ఒక స్ట్రాంగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. నియర్ టు 300 crore దగ్గరగా పూణేలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని స్టార్ట్ చేయబోతున్నారని, ఆ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో 5 lakh units దగ్గరగా ఎవ్రీ ఇయర్ ఈవీ ప్రొడక్షన్ చేయబోతున్నారని ఇలా వీళ్ళు అప్డేట్ అయితే చేస్తున్నారు. 300 crore కాదు, వీళ్ళు 300 crore, ఈవెన్ వెండర్స్ దగ్గర నుంచి కూడా 250 crore దగ్గరగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉందని, ఎంటైర్ 550 crore దగ్గరగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఈవీ సెగ్మెంట్లో చేయబోతున్నారని ఒక బజాజ్ ఆటో అప్డేట్స్
వీళ్ళనే కాదు ఎంటైర్ 2-వీలర్ స్పేస్ కూడా ఈ సెగ్మెంట్ సైడ్ మూవ్ అవుతుంది. ఫర్దర్గా మిగతా ప్లేయర్స్ కూడా అప్డేట్స్ చేస్తారని హోప్తో మిగతా 2-వీలర్ ప్లేయర్స్లో కూడా మనకి ఇవాళ పాజిటివ్ ర్యాలీ అయితే కనిపించింది. వీళ్ళకి అడిషన్గా అమర్ రాజా వీళ్ళు 85 crore పెట్టి ఇనోబ్యాట్ ఆటో అనే ఒక కంపెనీని కొన్నారని చెప్తున్నారు. ఇది కూడా ఈవీ సెగ్మెంట్ సైడ్ ఉన్నదే. ఈ ఇనోబ్యాట్ ఆటో ఏం చేస్తుందంటే ఈ ఈవీ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఈవీ బ్యాటరీ రిలేటెడ్గా వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ ఉంది. ఒకవేళ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్గా గ్రో అవ్వాలంటే వాళ్ళకి కావాల్సింది రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఆ సెగ్మెంట్లో వాళ్ళు గ్రో అయ్యే ఆలోచన ఉంది కాబట్టి, ఈవీ సెగ్మెంట్లో బ్యాటరీస్ని స్టార్ట్ చేసే ఆలోచన ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సెగ్మెంట్లో 85 crore పెట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వాళ్ళ ఫార్మా స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. మనం నిన్నటి వీడియోలోనే ఈ మెర్క్వాల్కి సంబంధించిన మోల్నిపిరావిర్ డ్రగ్ మార్కెట్లోకి రాబోతుంది. దాని రిలేటెడ్గా వాళ్ళు 8 ఇండియన్ ఫార్మా ప్లేయర్స్తో టైఅప్ అయ్యారు. లైక్ అరబిందో ఫార్మా, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టోరెంట్ ఫార్మా అండ్ పర్టికులర్లీ మోల్నిపిరావిర్ రిలేటెడ్గా దివీస్ వాళ్ళు ఏపీఐని సప్లై చేస్తారనేలా మనకు అప్డేట్ అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉంది. వాటిలో ఆల్రెడీ మనకి ర్యాలీ ఉంది. వీటికి అడిషన్గా లారస్ ల్యాబ్స్ వాళ్ళు ఈ మోల్నిపిరావిర్ రిలేటెడ్గా ఏపీఐని తయారు చేయడానికి కావాల్సిన అప్రూవల్ కోసం రెగ్యులేటర్స్ అయితే అప్రోచ్ అయ్యారు. మెడిసిన్స్ పేటెంట్ పూల్ నుంచి వీళ్ళకి అప్రూవల్ కావాలన్నట్లు వాళ్ళైతే అప్రోచ్ అయ్యారని. సో ఈ మోల్నిపిరావిర్ ఆపర్చునిటీలో లారస్ ల్యాబ్స్ వాళ్ళు కూడా అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారనే అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఐపీఓస్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. నిన్న 558 అరౌండ్ మీకు ఒక పీడిఎఫ్ అయితే సెబీ వాళ్ళ దగ్గర నుంచి కనిపిస్తుంది. సో మనకేవి అవసరం, మనం ఏవి తెలుసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం లోయర్ బ్యాండ్, అప్పర్ బ్యాండ్ అని ప్రైస్ బ్యాండ్ని మాట్లాడుకుంటుంటాం కదా. కొన్ని వాటిల్లో అసలు డిఫరెన్సే ఉండదు, ₹1 దగ్గరగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. దానికి లోయర్ బ్యాండ్ అని అప్పర్ బ్యాండ్ అని పెట్టాల్సిన లాజిక్ కూడా ఉండదు. కాబట్టి లోయర్ ప్రైస్ బ్యాండ్కి అప్పర్ ప్రైస్ బ్యాండ్కి మినిమం 5% డిఫరెన్స్ ఉండేలా మెయింటైన్ చేయమని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రీసెంట్ డేస్లో ఉన్న టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్ని గమనిస్తే మొత్తం % వాటాని ప్రమోటర్సే సెల్ చేసేస్తున్నారు కంప్లీట్గా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే 20% ఆర్ మోర్ దాన్ 20% ఆ కంపెనీలో వాటాని హోల్డ్ చేసిన వాళ్ళు కంప్లీట్గా సెల్ చేయడానికి లేదు. ఇక్కడ నుంచి April 1 నుంచి కేవలం 50% మాత్రమే వాళ్ళ వాటాను సెల్ చేయాలి. పర్టికులర్గా టెక్నాలజీ కంపెనీస్ అండ్ ఏ కంపెనీస్కి అయితే ట్రాక్ రికార్డ్ లేదో, కేవలం ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీస్ అనుకునే మార్కెట్లోకి వస్తున్నాయో హైయర్ వాల్యుయేషన్స్ తీసుకుంటూ అందులో నుంచి ప్రమోటర్స్ కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వకుండా మోర్ దాన్ 20% హోల్డ్ చేసిన వ్యక్తి కేవలం 50% మాత్రమే సెల్ చేయాలనేలా సెబీ అయితే అప్డేట్ చేస్తుంది. దీంతో పాటు హెచ్ఎన్ఐ కేటగిరీ అంటే మనందరికీ ఐడియా ఉంది. రీటైల్ కేటగిరీ అంటే లెస్ దాన్ 2 lakh, హెచ్ఎన్ఐ కేటగిరీ అంటే మోర్ దాన్ 2 lakh. బిగ్ హెచ్ఎన్ఐస్ ఏంటంటే క్రోర్స్లో అప్లై చేస్తారు. ఇంట్రెస్ట్కి లోన్ తీసుకొచ్చి అది కూడా ఐపీఓలో పెడుతుంటారు, కొన్ని క్రోర్స్ పెడుతుంటారు. ఎంటైర్ హెచ్ఎన్ఐ కేటగిరీలో 1/3 పోర్షన్ స్మాల్ హెచ్ఎన్ఐస్కి ఇవ్వండి. ఎవరి దగ్గర అయితే 2 lakh to 10 lakh క్యాపిటల్ ఉంటుందో వాళ్ళకి 1/3 పోర్షన్ని రిజర్వ్ చేయండి అని చెప్పారు. సో ఇక్కడ నుంచి ఎవరైతే స్మాల్ హెచ్ఎన్ఐ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సమ్ సార్ట్ ఆఫ్ రిజర్వేషన్ హెచ్ఎన్ఐ కేటగిరీలో అయితే దొరుకుతుంది. అండ్ 2/3 ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ని గ్రేటర్ దాన్ 10 lakh ఎవరైతే హెచ్ఎన్ఐ కేటగిరీలో అప్లై చేస్తారో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ప్రీవియస్గా మనకి లాక్ ఇన్ పీరియడ్ అంటే యాంకర్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఐపీఓకి ముందు. అండ్ ఐపీఓ ఓపెన్ అయిన పాయింట్ నుంచి 30 days తర్వాత ఎవరైతే ప్రీవియస్గా ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారో యాంకర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు సెల్ చేయాలనుకుంటే సెల్ చేయొచ్చు. అలా సెల్ చేసే ఆపర్చునిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి 30 days తర్వాత మోస్ట్ ఆఫ్ ద యాంకర్ లాక్ ఇన్ ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్స్లో రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓ స్టాక్స్లో మనకి ఎగ్జాంపుల్ పేటీఎం తీసుకోండి, ఆ పాయింట్లో మనకి ఎక్కువగా ఫాల్ కనిపించింది. ఇప్పుడు ఏ 30 days కంప్లీట్ అయితే 100% సెల్ చేస్తున్నారో మీరు 100% చేయొద్దు, ఫస్ట్ 50% మాత్రమే చేయండి. ఆఫ్టర్ 90 days మాత్రమే రెస్ట్ ఆఫ్ ద 50% సెల్ చేయమని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈవెన్ ఇంకొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, కానీ అది మనం తెలుసుకొని వాటి కారణంగా మనకు అడ్వాంటేజ్ వచ్చేదైతే తక్కువ. ఈ రూల్స్ ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నామో ఇవన్నీ కూడా April 1 నుంచి వస్తున్న ఐపీఓస్ మీద అమలు అవబోతున్నాయని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు పర్ ఈచ్ షేర్ ₹7.10 దగ్గరగా డివిడెండ్ని డిక్లేర్ చేస్తూ దానికి January 7th రికార్డ్ డేట్ అని కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ శ్రీ గణేష్ బయోటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్గానే స్టాక్ స్ప్లిట్ని అనౌన్స్ చేశారు అండ్ ఆ పాయింట్లో స్టాక్ కూడా ర్యాలీ అయింది. ఈచ్ షేర్ కమింగ్ డేస్లో 10 sharesగా కన్వర్ట్ అవుతుంది అండ్ స్టాక్ ప్రైస్ 10తో డివైడ్ అవుతుందని అప్డేట్ చేశారు. కానీ దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ని ప్రెజెంట్ అప్డేట్ చేశారు February 11th అని. నెక్స్ట్ రైమండ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కొత్త స్టెప్ డౌన్ సబ్సిడరీని ఫామ్ చేస్తున్నారు. 10x అనే సబ్సిడరీని ఫామ్ చేస్తూ వీళ్ళు రియాలిటీ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నారు, మీన్స్ రియల్ ఎస్టేట్ స్పేస్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇలా ఎంటర్ అవుతున్న సబ్సిడరీలోకి నియర్లీ 150 crore దగ్గరగా ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయబోతుందని రైమండ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రెసెంట్ ఉన్న ఎండీ అండ్ సీఈఓ అయిన వాసుదేవన్ గారిని రీఅపాయింట్ చేశారు. నెక్స్ట్ 3 years గాను అగైన్ రీఅపాయింట్ చేస్తున్నారు అనేసరికి స్టాక్ ఇవాళ 3.5% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ సారికా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది వీళ్ళకి 1.74 crore విలువ చేసే ఆర్డర్ పవర్ గ్రిడ్ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. 1.74 crore చాలా తక్కువ కదా అంటే ఇది కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 44 crore నియర్ గా ఉంటుంది. సో ఇలాంటి కంపెనీకి 1.7 crore ఆర్డర్ అంటే విత్ రెస్పెక్ట్ టు కంపెనీ అది ఒక బిగ్ ఆర్డర్. సో స్టాక్ ఇవాళ ఈ అప్డేట్ తర్వాత 10% దగ్గరగా ర్యాలీ అయింది.
నెక్స్ట్ కెమికల్ మ్యానుఫ్యాక్చరర్ అయిన BASF వాళ్ళు వీళ్ళ ఫ్లోరిడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని క్లారియంట్ వాళ్ళకి $60 మిలియన్ సెల్ చేస్తున్నారనేసరికి ఈ అప్డేట్ తర్వాత స్టాక్లో ర్యాలీ కనిపించింది. మోస్ట్లీ ఈ డీల్ 2022 ఎండ్ లోపు కంప్లీట్ అవుతుందని BASF ఇండియా వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ PG ఎలక్ట్రోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. నోయిడాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 5 lakh యూనిట్స్ దగ్గరగా LED యూనిట్స్ ని 70 ఇంచ్ యూనిట్స్ ని తయారు చేయడానికి వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. PCB అసెంబ్లీ కానీ LCM మాడ్యూల్స్ ని కానీ ఈవెన్ ఫైనల్ ప్రొడక్ట్ అసెంబ్లీ అండ్ ప్లాస్టిక్ మౌల్డింగ్ ని కానీ ఈ సెగ్మెంట్స్ లో వీళ్ళు బిజినెస్ చేయడానికి వీళ్ళ ఫెసిలిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ గా ఉన్నాయని ఇలా వీళ్ళు చేస్తున్న ఎక్స్చేంజెస్ తో చేస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వేసిన బిడ్డింగ్ లో వీళ్ళే లోయెస్ట్ బిడ్డర్ గా నిలిచి ఆర్డర్ ని గెలుచుకున్నారని, ఈ ఆర్డర్ ఒక వర్త్ 593 crore అండ్ ఇది 24 months లో కంప్లీట్ చేయాలనేలా వీళ్ళకి ఆర్డర్ లభించిందని GR ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మిస్టాన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. దీని రిలేటెడ్ గా అప్డేట్ ని గమనిస్తే వీళ్ళు గుజరాత్ గవర్నమెంట్ తో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారని, ఇందులో భాగంగా వీళ్ళు గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ని గుజరాత్ లో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారనేలా ఈ మిస్టాన్ ఫుడ్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ ఇవాళ ఓపెనింగ్ నుంచి అప్పర్ సర్క్యూట్ లో ఉంది. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్న మాట్లాడుకున్న లెవెల్స్ నే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ జనవరి ఫస్ట్ వీక్ ఎక్స్పైరీ డేటాను గమనిస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,300 అండ్ డౌన్ సైడ్కి వెళ్తుంటే ఇమీడియట్గా 17,000. నిన్న కూడా మనం అదే అనుకున్నాం, 17,000 to 17,300 ఇన్ బిట్వీన్ ఎక్స్పైర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. బట్ ఈ ఇమీడియట్ ఎక్స్పైరీ కాకుండా కమింగ్ మంత్స్ ఆర్ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఉన్న ఎక్స్పైరీస్ రిలేటెడ్గా మీరు ట్రాక్ చేస్తుంటే ఇంత దగ్గరగా రిస్క్ తీసుకోలేం కాబట్టి ఇంకొంత దూరంగా చూడాలనుకున్నప్పుడు డౌన్ సైడ్ 16,800 అండ్ టాప్ సైడ్ 17,500 లెవెల్స్ని మనం గమనించవచ్చు. సో ఇమీడియట్ డేస్ కోసం 17,000 to 17,300, ఇంకొంత లాంగ్ ఎక్స్పైరీస్ని మీరు సెల్ చేస్తుంటే 16,800 to 17,500 ఈ రేంజ్ని మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లోని కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.